చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన క్రీస్తు నామములో నా శుభాలు వందనాలు. రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం వరకు మనం గడిచిన వారం ధ్యానించాం, అవునా? సిరియా వారు వచ్చి షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేస్తారు. భయంకరమైన కరువు. ఎంత కరువు అంటే, ఇద్దరు స్త్రీలు ఒకరోజు మీ బిడ్డను వండుకొని తిందాం, రెండో రోజు నా బిడ్డను వండుకొని తిందాం, చంపేసుకోనని మాట్లాడుకునేంత దీనస్థితిలోనికి మరి కరువు వచ్చింది. అంటే ఇక ఆకలికి తట్టుకోలేక పసిపిల్లల్ని చంపుకొని తినే దుస్థితిలోనికి ఆ పట్టణం వచ్చిన ఆ పరిస్థితుల్లో రాజుగారు ఆ కోటగోడ మీద నడుస్తున్నప్పుడు ఇలాంటి సందర్భాలన్నీ చూసి, ఆ సందర్భంలో ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేసిన ఆ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళదాం. ఆ రాత్రి దేవుడు గొప్ప శబ్దాన్ని రప్పించడం, రథాలు గుర్రాలు శబ్దాలు ఇవన్నీ రప్పించగానే వాళ్ళు సిరియా దండువారు, షోమ్రోను ముట్టడి వేసిన దండువారు ఇతర రాజుల్ని వీళ్ళు డబ్బులు ఇచ్చి కొని వాళ్ళకి లంచాలు ఇచ్చి వాళ్ళని ప్రేరేపించి మన మీదకి యుద్ధానికి తీసుకొచ్చారని వాళ్ళే స్టోరీలు అల్లేసుకొని ఈ శబ్దాలు వినపడగానే ప్రాణాలు దక్కించుకోవడానికి వాళ్ళు పారిపోతారు. ఈ పట్టణం బయట ఉన్న కుష్ఠవ్యాధి కలిగిన వారు ఈ కరువుతో మనం ఎక్కడున్నా చచ్చిపోతాం, పట్టణంలోకి వెళితే పట్టణం వాళ్ళు చంపేస్తారు. కాబట్టి ఆ దండులోనికి వెళ్దాం, బతకనిస్తే బతుకుదాం, లేకపోతే అలా ఉండిపోదామని ఒక ట్రైల్ వేస్తారు. వాళ్ళకి దేవుడు అలా ప్రేరణ ఇచ్చాడో ఏమో. వారు అలా వెళ్ళినప్పుడు అక్కడ ఎవ్వరు ఉండరు, సిరియన్లు దండువారు ఎవ్వరు ఉండరు. ఆ గుడారాలు అంతే ఉంటాయి, సామాన్లు అంతే ఉంటాయి, కట్టబడిన గాడిదలు గుర్రాలు అవన్నీ అలాగే ఉంటాయి. ఏమైపోయారని వీళ్ళు ఒక గుడారంలో ప్రవేశించి బరీగా ఆహార పదార్థాలు తింటారు. సొమ్ము దోసుకొచ్చి ఒక చోట పెట్టి మళ్ళీ వెళ్ళి ఇంకో గుడారంలోకి వెళ్ళి అక్కడ సొమ్ము దోసుకొచ్చి దాచిపెట్టుకుంటూ, మనం తెల్లారిన దాకా ఇక్కడ ఉంటే ప్రమాదం కాబట్టి అర్జెంటుగా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, అయినా ఈ వార్త రాజుగారికి చెబుదాం అని చెప్పేసి వాళ్ళు ఆ ద్వారపాలకులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో సిరియా దండువారు ఎవరూ లేరు, వాళ్ళ గుడారాలు ఖాళీగానే ఉండి మనుషుల వాడు ఎవరూ కనపడలేదు అని వాళ్ళకి చెప్పగానే ఈ ద్వారపాలకులు రాజుగారింటికి కబురు చేస్తారు. అది అంతవరకు మనం ఆలోచించాం. 7వ అధ్యాయము 11వ వచనం. వాడు ద్వారపాలకుని పిలిచెను, వారు లోపలనున్న రాజు ఇంటి వారితో ఈ సమాచారము తెలియచెప్పగా, మధ్యరాత్రి ఆ సమాచారము తెలియజెప్పగా 12వ వచనం. రాజు రాత్రియందు లేచి తన సేవకులను పిలిచి, సిరియన్లు మనకు చేసిన దాన్ని నేను మీకు చూపింతును, మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసి ఉన్నది కనుక వారు పట్టణములో నుండి బయటకు వచ్చిన ఎడల మనము వారిని సజీవులనుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలములోనికి పోయి పొంచి ఉన్నారని వారితో చెప్పాను. రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది. సిరియా వాళ్ళు ఇంతకాలం మన చుట్టూ ముట్టడి వేశారు, మనం బయటికి వెళ్ళటానికి లేదు, మనం లోపల రావటానికి లేదు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన సమాచారాన్ని బట్టి సిరియా వాళ్ళు ఏం ఐడియా వేశారో ఆ ఐడియా రాజుగారు వేశారు. ఇక్కడ మనం ఎవరూ లేరు అని నమ్మించడానికి వీళ్ళు ఆ గుడారాలు విడిచి సామాను విడిచిపెట్టి దూరంగా ఉన్న పొలాల్లో దాక్కున్నారు. ఎవరో సిరియా దండువారు. మనం ఎప్పుడైతే ఎవరు లేరని ఆ పట్టణంలోంచి బయటకు వస్తామో హఠాత్తుగా మన మీద పడి చంపటానికి వాళ్ళు ప్లాన్ వేశారు. ఇది మీకు తెలుసా? చూపిస్తాను రండి అంటున్నాడు. సిరియా వాళ్ళు వేసిన ప్లాను మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాను రండి అని చెప్తున్నాడు. రాజు రాత్రి యందు లేచి తన సేవకులను పిలిచి, సిరియన్లు మనకు చేసిన దాన్ని నేను మీకు చూపింతును, మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసి ఉన్నది కాబట్టి ఆకలి బాధ తట్టుకోలేక వీళ్ళు ఏం చేస్తారు, వారు పట్టణములో నుండి బయటకు వచ్చిన ఏళ్ళ మనం వారిని సజీవులముగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి, అంటే సిరియా వాళ్ళు ఏవో ఆలోచన చేశారంట,
వాళ్ళు పట్టణంలోంచి బయటికి రాగానే వాళ్ళని సజీవంగా మనం పట్టుకొని మనం పట్టణంలోకి ఎంటర్ అయిపోవచ్చు అని వాళ్ళు ఆలోచన చేశారని రాజుగారు ఆలోచన చేశాడు, ఇశ్రాయేల్ రాజు అని ప్రజలకి ఆ విషయం చెప్పారు. 13వ వచనం, అప్పుడు అతని సేవకుల్లో ఒకడు ఇలాగూ మనవి చేశాను, ఇంతకుముందు ఇశ్రాయేలు వారల్లో బహుమంది మనుషులు లయమైపోయారు కదా. ఇంతకుముందు వీళ్ళే వచ్చారు, సిరియా వాళ్ళే వచ్చారు, యుద్ధం చేశారు, చాలామంది ఇశ్రాయేల్లో లయమైపోయారు, అంటే చచ్చిపోయారు. ఇప్పుడు ఇంతమంది చనిపోయినప్పుడు, ఆకలితో కొంతమంది చచ్చిపోతున్నప్పుడు కొద్దిమందిని ట్రయల్గా అలా బయటికి పంపిస్తే వచ్చిన నష్టం ఏంటి? చనిపోతే ఒక 4-5 చనిపోతారు, ఎక్కువ మంది చనిపోవటం బెటరా, 4 చనిపోవటం బెటరా అని ఒక వ్యక్తి సలహా ఇచ్చాడు రాజుగారికి. ఏమని? అప్పుడు అతని సేవకుల్లో ఒకడు ఇలాగూ మనవి చేశాను, ఇంతకుముందు ఇశ్రాయేలు వారంలో బహుమంది మనుషులు లయమైపోయారు కదా. రాజుగారితో చెప్తున్నాడు, ఇక 5 లయమైపోవట అబ్బురమా? 5 చచ్చిపోవటం పెద్ద గొప్ప విషయమా? ఇక 5 లయమైపోవట అబ్బురమా? నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలి ఉన్న రౌతులలో 5 తీసుకొని పోనిమ్ము, మనము వారిని పంపి చూచెదమని చెప్పాను. పట్టణంలో మిగిలి ఉన్న రౌతులు, రథాలు తోలే వాళ్ళు 5 ఆ సిరియా దండు దగ్గరికి పంపించు. వాళ్ళు నిజంగా పొంచి ఉన్నారనుకోండి, వాళ్ళు వచ్చేసారా మన మీద యుద్ధానికని వాళ్ళు పొలాల్లో నుంచి వస్తారు. లేదు అసలు వాళ్ళు నిజంగానే లేరు, వెళ్ళిపోయారనుకోండి, హ్యాపీగా మనం ఫ్రీ అవ్వచ్చు. 5 ప్రయోగం చేద్దామని ఒక సేవకుడు రాజుగారికి సలహా ఇచ్చాడు. 14, వాడు జోడు రథములను వాటి గుర్రములను తీసుకొనగా సిరియన్ల సైన్యము వెనుకపోయి చూచి రండని రాజు వారికి సెలవిచ్చి పంపాడు. అంటే సిరియా దండు వెనకాల నుంచి వెళ్ళండి, అంటే సిరియా దండు ఎక్కడో ఉంటారు పొలాల్లో, వారు వెనక నుంచి పోయి చూసి జాగ్రత్తగా రండి అని పంపించాడు రాజుగారు. కాబట్టి వారి వెనుక యోర్దాను నది వరకు పోయి, ఎవరు వెనుక? సిరియా దండు వారు ఉన్నారు అని ఫిక్స్ అయిపోయాడు కదా రాజుగారు. వారి వెనుక నుండి యోర్దాను నది వరకు పోయి సిరియన్లు కొంత తొందరగా పోవచ్చు పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామాన్లను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా, వాళ్ళు దండు వెనకాల నుంచి వెళ్ళిపోయారు కదా, వీళ్ళేమో పారిపోయారు ఆల్రెడీ. దేవుడు ఈ గుర్రాలు రథాలు శబ్దాలు వినిపించడం ద్వారా ఏమయ్యారు? పారిపోయారు. వెళ్ళినంతసేపు అడావుడిగా ప్రాణభయంతో వెళ్ళారు కాబట్టి ఏం ఉన్నాయో ఏం జారిపోయినాయో చూసుకోకుండా ఒక్కొక్కటి వదిలిపెట్టుకుంటూ వెళ్ళిపోతుండే లేక వీళ్ళకి వెళుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకి ఈ సామాను కనపడ్డాయి రోడ్డు మీద. దారిలో వాళ్ళు వెళ్ళిన మార్గంలో వీళ్ళు వదిలివేసిన ఒక్కొక్క సామాను కనపడతా ఉన్నాయి. ఇవన్నీ చూసి వెనక్కి వచ్చేసి రాజుగారికి విషయం చెప్పారు. ఏంటని? కాబట్టి వారు యోర్దాను నది వరకు పోయి సిరియన్లు కొంత తొందరగా పోవచ్చు పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామాన్లను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా, జనులు బయలుదేరి సిరియన్ల దండుపేటను దోచుకొని. ఇప్పుడు ధైర్యం వచ్చింది అందరికీ, నిజంగానే ఎవరో సిరియా వాళ్ళు ఎవరు లేరు. ఈ వార్త ఎప్పుడైతే వచ్చిందో జనాలు ఆకలితో అలమటించిపోతున్నారు కదా, ఇంకా ఎగబడి సిరియన్ల దండులోనికి ప్రవేశించి మొత్తం దోచుకొచ్చుకున్నారు. తిండి ఎక్కువ తిని ఉంటారు, వస్త్రాలు నగలు వీటికంటే ఆహార పదార్థాలు ఎక్కువగా తిని ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు ముట్టడి వేశారంటే తగినంత ఆహారం సమకూర్చుకొని వాళ్ళు అక్కడ గుడారాలు వేసుకొని సిరియా వాళ్ళు అక్కడ దండు తీరారు. కాబట్టి ఆ రోజు ఏం జరిగింది? జనులు బయలుదేరి సిరియన్ల దండుపేటను దోచుకొని. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి 1 మానిక సన్నని పిండియు 2 మానికలు ఎవలను అమ్మబడెను. దేవుడు ఏం చెప్పాడు ప్రవక్త ద్వారా? రేపు ఈ సమయమునకు అక్కడ పరిస్థితి ఏంటి? గాడిద దవడెంత? గాడిద దవడ ఎంత కమ్మారు? 6:25 చూడండి. గాడిద యొక్క తల 80 రూపాయలకు, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు. అంత భయంకరమైన కరువు ఉన్న ప్రదేశంలో 24 గంటలు తిరిగేలేక ఏం జరిగింది? రూపాయి 1 1 మానిక సన్నని పిండియు 2 మానికల ఎవలను
అమ్మబడెను. ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలువబడుటకు నిర్ణయించబడగా, ఆ రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడు చేత అతడు మరణమయ్యను. ఈ జనాలు అడావుడిగా తిండి కోసం సామాను కోసం పరిగెత్తు ఉంటే ఈయనేమయ్యాడు? ఒత్తిడిలో కాళ్ళ కింద పడి చచ్చిపోయాడు. దైవజనుడు 18 మరియు రూపాయి 1 2 మానికల ఎవలను, రూపాయి 1 1 మానిక సన్నని పిండియు రేపు ఈ వేళకు షోమ్రోన్లో అమ్మబడినని దైవజనుడు రాజుతో చెప్పిన మాట ఎలీషా గారు చెప్పారు కదా, నెరవేరు. ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవజనుడితో చెప్పగా, అంటే జరిగిపోయింది మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. ఆ రోజు ఏమన్నాడు? రూపాయి 1 ఎవలలు, రూపాయి 1 ఒక 2 మానికల 1 మానిక సన్నని పిండి 2 మానికల ఎవలను అమ్మబడిన. అంటే దేవుడు ఆకాశంలో తుమ్ములు ఇప్పినా, ఆకాశ వాకిళ్ళు ఇప్పినా ఇది ఇంపాసిబుల్, జరగదన్నాడు. జరిగిద్ది ఖచ్చితంగా. కాకపోతే అది నువ్వు కళ్ళతో చూస్తావు, కానీ ఆ ఆహారం నువ్వు తినవు. అంత చవకగా దొరుకుతున్న ఆహారం కొనుక్కోవటానికి డబ్బులు కూడా ఉంటాయి, కానీ నువ్వు తినలేవు. నీ నోటికి ప్రాప్తం లేదు. నీ రేషన్ దేవుడు కట్ చేశాడు అని చెప్పేశాడు. ప్రవక్త ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా అక్కడ అమలైంది, జరిగి తీరింది. ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినని అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా, అతడు నీవు కన్నులారా చూచెదవు కానీ దానిని తినకపోదు అని ఆ అధిపతితో చెప్పాను. జనులు ద్వారమందు అతని తొక్కగా అతడు మరణమాయను గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించను. దైవజనుడు ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా ఆ మనిషికి జరిగింది. అంటే దేవుని ప్రవచనం ఎప్పుడూ నిరర్థకం కాదు. అది ఇంపాసిబుల్ అనిపించవచ్చు, కానీ దేవుడు చెప్తే అదే పాజిబుల్, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మనకు అసాధ్యం, కానీ దేవుడికి సమస్తం సాధ్యం. కాబట్టి దేవుని మాటను సున్నా కానీ పళ్ళు కానీ కొట్టివేయటానికి అవకాశం లేదు. మనుషులుగా మనం ఎలా జరిగిద్దండి అని అనుకుంటాం కదా, మనుషులుగా మనం ఎలా జరిగిద్ది అనుకుంటాం, కానీ దేవుడికి ఎలాగైనా జరిగించగలిగిన సామర్థ్యం ఉంది. అబ్రహాం పిల్లలని ఇశ్రాయేలీలు యేసుక్రీస్తు వారితో గొప్పగా చెప్పుకుంటే, మీరు అబ్రహాం పిల్లలని మీరు గొప్పగా చెప్పుకోవద్దు, దేవుడు కావాలంటే అబ్రహాంకి రాళ్ల వల్ల కూడా పిల్లలు పుట్టించగలిగిన సామర్థ్యం ఆయనకు ఉంది. రాళ్లతో కూడా అబ్రహాం గారికి పిల్లలు పుట్టిస్తాడా? అది దేవుని కెపాసిటీ. అంటే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసి ఇది జరగదు, ఇది ఇంపాసిబుల్ అని మనకు అనిపించవచ్చు. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఎటు నుంచి మనకు సహాయం దొరకదు, ఎటు నుంచి ఇది వీలయ్యే అవకాశాలే లేదు, దారులన్నీ మూసుకుపోయినాయి, ఒక్కదారి కూడా లేదు అనిపించినప్పుడు దేవుడు ఎక్కడి నుంచో ఒక ద్వారం తెరుస్తాడు. అది ఆ భక్తులకు మాత్రమే అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడు ఈ శబ్దాలు చేసిన సంగతి ఇశ్రాయేలు ఎవరికైనా తెలుసా? ఆ ప్రవక్త గారికి తప్ప. ఈ రథాలు గుర్రాలు శబ్దాలు చేసి ఈ సిరియా సైన్యాన్ని బెదిరించిన విషయం, అమ్మో, వాళ్ళు వెంటనే ఒక స్టోరీ అనుకున్నారు. ఏంటి? ఇశ్రాయేలీలు మనకు శత్రువులైన పలాని రాజులతో టైఅప్ అయ్యి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మన మీదకు యుద్ధానికి వాళ్ళు ప్రేరేపించారు, కాబట్టి వాళ్ళు మన మీదకు యుద్ధానికి వస్తున్నారు అనుకున్నారు. ఏది శబ్దం వినగానే ఒక స్టోరీ అల్లేసుకున్నారు. ఈ కుష్ఠవ్యాధులు చెప్పిన దానికి రాజుగారు కూడా ఒక స్టోరీ అల్లేసుకున్నాడు. సిరియన్లంట మనం ఆ ఆకలితో అలమటించి ఆ గేటు దాటి బయటకు వస్తామని మనల్ని ఎవరూ లేరు అనిపించడానికి ఆ గుడారాలు చేసి దూరంగా ఉన్న పొలాల్లో దాక్కున్నారు, ఆ సంగతి మీకు చూపిస్తారండి కళ్ళకు కట్టినట్టు అని పిలిచాడు జనాలు. వాస్తవంగా జరిగిన విషయం ఇశ్రాయేలీల్లో ఎవరికి తెలియదు, దేవుడు చేసిన ఆ కార్యం. అది పారిపోయిన వ్యక్తులకే తెలుసు, కానీ ఎవరు రాజులు రాలేదు, మనం ఎందుకు పారిపోయామో తర్వాత వాళ్ళు ఆలోచించుకొని ఉంటారు. సిరియా వారు ఆ రోజు ఏ శత్రు రాజు మన మీదకి యుద్ధానికి రాలేదు, కానీ వాళ్ళ దేవుడు ఈ అద్భుతాన్ని చేశాడని వాళ్ళకి అర్థమై ఉంటుంది. కానీ వీళ్ళు ఎందుకు పారిపోయారో ఇశ్రాయేలీలకి మాత్రం అర్థం అవ్వదు. కొన్ని విషయాలు ఎలా జరిగింది అని వెనక తిరిగి చూస్తే మనకు అసలు ఏం అర్థం కాదు, మొత్తానికి జరిగింది. అది దేవుని కెపాసిటీ. 8వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డ
బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, ఎక్కడ జరిగింది ఇది? 4వ అధ్యాయంలో జరిగింది. ఒకసారి ఆ సందర్భం తెలుసు కదా. 4వ అధ్యాయము 8 నుంచి కదా, 8 నుంచి. ఆ దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా, అక్కడ గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతను బలవంతం చేశాను కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంటి భోజనము చేయించు వచ్చాను. కాగా ఆమె తన పెనిమిటిని చూసి, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చు ఉన్న వాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదాము. అంటే అతను వచ్చినప్పుడల్లా ప్రాంతానికి వెళ్ళి ఇంట్లోనే భోజనం చేస్తున్నాడు కాబట్టి ఆయన రెస్ట్ తీసుకోవటానికి, వాక్యాన్ని ధ్యానించడానికి ఒక బల్ల, ఒక పీట, దీపస్తంభం ఇవన్నీ అరేంజ్ చేస్తే ఆయన ప్రశాంతంగా వాక్యాన్ని ధ్యానం చేస్తాడు, మనం పెట్టిన భోజనం తింటాడు, కాసేపు మంచం మీద రెస్ట్ తీసుకుంటాడని ఎక్కడ కట్టించాడు? ఇంటి పైన మేడ మీద ఒక గది కట్టించాడు. అలా జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకి పిల్లలు లేకపోతే పిల్లల్ని మళ్ళీ వచ్చే సమయానికి అదేనా 16వ వచనం, ఆమె వచ్చి ద్వారమందు నిలువగా, ఎలీషా మరుసటి ఏట నీ ఋతువున నీ కౌగిట కుమారుడుండని ఆమెతో అని, సంతానం లేదు, ఏంటి నీ కోరికంటే, వచ్చే ఏడుకి నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడని చెప్పగానే ఎగతాళి చేయొద్దయ్యా అని అంటది. కానీ ఆయన చెప్పినట్టే బిడ్డ పుడతాడు. కొంతకాలం గడిచిపోయింది. బిడ్డ ఒకానొక రోజు పొలంలో తల్లిదండ్రులు పనిచేస్తుంటే నా తలపోయినని బాధపడుతూ ఉంటే ఆ యజమానుడు అంటే బిడ్డ తండ్రి వాళ్ళ తల్లి దగ్గరికి తీసుకెళ్ళని పనివాడికి అప్పగిస్తాడు. మధ్యాహ్నం దాకా ఆ తల్లి ఒళ్ళో పడుకున్న బిడ్డ చనిపోతాడు. వెంటనే తల్లి తీసుకెళ్ళి దైవజనుడు మంచం మీద పడుకోబెట్టి మేడగదిలో వెంటనే గాడిదకు గంత కట్టించుకొని ఎక్కడికి తీసుకెళ్ళింది? ప్రవక్త గారి దగ్గరికి తీసుకెళ్ళిపోద్ది. అక్కడ గేహాజీని పంపుతాడు. గేహాజీ వచ్చి ఆ దండం పెట్టి 3 సార్లు ఇచ్చేసినా ఆయన లేవడు. మళ్ళీ ఎలీషా గారే వచ్చి ఆ బిడ్డని అటు ఇటు తిరిగి గదిలో ఆ బిడ్డ మీద బోర్లా పడుకొని ఆ నోట్లో నోరు పెట్టి తన ఊపిరి వదిలి మొత్తానికి ఆ బిడ్డ లేచి 3 సార్లు తుమ్మి సజీవంగా లేస్తాడు. తిరిగి ఆ బిడ్డని అప్పగిస్తాడు. ఇదంతా మనకి 4వ అధ్యాయము 8వ వచనం నుండి ఇదంతా జరిగింది చివరి వరకు. ఆ సంగతి ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు 8వ అధ్యాయం 1వ వచనంలో. ఒకనాడు అంటే 4వ అధ్యాయంలో ఏదైతే జరిగిందో, ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరము దేశంలో క్షామము కలుగునని చెప్పి, నీవు లేచి నీ ఇంటి వారును ఎచ్చట ఉండుట అనుకూలము, అచ్చటికి దేవుని బిడ్డలకు దేవుడు కరువు నుంచి కాపాడతాడు. దేవుని పిల్లలకి ఎలాంటి కరువు రాకుండా, భవిష్యత్తులో కరువు రాబోతుంది. 7 సంవత్సరాలు భయంకరమైన కరువు. కాబట్టి ఎక్కడ నీకు అనుకూలమైతే అక్కడికి వెళ్ళిపోండి, మీ ఫ్యామిలీ. ఎందుకంటే వీళ్ళని ప్రవక్తని వీళ్ళు ఏం చేశారు? ఆదరించారు, ఆయన కోసం గది కట్టించారు, మంచం, దీపస్తంభం, బల్ల, పీట అన్నీ సిద్ధం చేశారు. కాబట్టి కృతజ్ఞతగా ఆయన ఏం చేశాడు? ఆ కుటుంబానికి మేలు చేశాడు. రాబోతున్న కరువులో మీరు బతకాలనుకుంటే ఇదిగో ఈ ప్రాంతాన్ని విడిచి మీకు ఎక్కడ మేలో అక్కడికి వెళ్ళిపోండి అని ఒక వర్తమానం ఆమెకి చెప్పాడు. ఆమెను పిలిపించి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట ఉండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీన్ల దేశములకు పోయి 7 సంవత్సరంలో అక్కడ వాసము చేశాను. వెళ్ళిపోయింది. ప్రవక్త చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా నమ్మింది. నువ్వు చెప్తే కరువు వచ్చిద్దా అనే డౌట్ రాలా. ఎందుకంటే బిడ్డ పుడతాడు అనగానే బిడ్డ పుట్టాడు. చనిపోయిన బిడ్డను బతికించాడు కాబట్టి ఈయన మీద కాస్త విశ్వాసం ఉంది. ఈయన చెప్పగానే 7 సంవత్సరాలు ఫిలిస్తీన్ దేశానికి ఫ్యామిలీతో సహా వెళ్ళిపోయింది. 7 సంవత్సరాలు కరువు అయిపోయింది. మళ్ళీ తన ప్రాంతానికి తిరిగి వచ్చింది. 3వ వచనం. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిస్తీన్ దేశములో నుండి వచ్చి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు మనవి చేయుటక రాజునొద్దకు పోయాను. అంటే ఈ 7 సంవత్సరాల్లో ఏమి ఇల్లు, ఏమి భూమి వేరే వాళ్ళు ఏదో స్వాధీనం చేసుకొని ఉంటారు. ఆ రోజుల్లో ఏ న్యాయం అన్యాయం విచారించాలన్నా రాజుగారే. కోర్టులు చట్టాలు ఏమి లేవు. ఏది చెప్పాలన్నా
రాజుగారు. ఇశ్రాయేలీకి దేవుడు చెప్పింది ఏంటి? రాజుగారి దగ్గర ఖచ్చితంగా ఇశ్రాయేలీల కొరకు దేవుడు రాయించిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఒక ప్రతిని వ్రాయించి పెట్టుకోవాలి. కాబట్టి న్యాయం ఎలా తీర్చాలి? ప్రజలకి ధర్మశాస్త్రాన్ని బట్టి న్యాయాన్యాయాలు విచారించి తీర్చాలి. కాబట్టి ఎవరికి ఏ సమస్య ఉన్నా ఎక్కడికి వెళ్తారు? రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. అలాగే 7 సంవత్సరాల తర్వాత ఈమె ఇల్లు ఎవరో ఆక్రమించుకున్నారు, ఈమె పొలం ఎవరో ఆక్రమించుకున్నారు. కాబట్టి సమస్యని రాజుగారికి చెబుదామని వెంటనే ఆమె రాజుగారి దగ్గరికి వెళ్ళింది. 4వ వచనం, రాజు దైవజన్ని పనివాడుకు గేహజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నింటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. ఎలీషా గారు ఎలాంటి అద్భుతాలు మహత్కార్యాలు చేశాడో నాకు చెప్పని గేహజీని అడిగాడంట రాజుగారు. అతడు ఒక మృతుని ప్రాణమును తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, అంటే బాలుడిని ఎలా చనిపోతే ఆయన వెళ్ళి ఆయన్ని బతికించాడో ఆ సంగతి రాజుగారికి గేహజీ చెప్తున్నాడు. చెబుతూ ఉండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవి చేయవచ్చాను. అదే సమయంలో ఆమె రాజుగారి దగ్గరికి వచ్చింది. గేహజీ ఈ విషయమే రాజుగారితో చెప్తున్నాడు. అదే సమయంలో అంటే దేవుడు కార్యాలు చేయాలి అనుకుంటే ఎలా కోయిన్సిడెంట్ అయ్యిద్దో చూడండి. అంటే సందర్భాలన్నీ కలిసి సమకూడి జరుగుతాయి, సమస్తమును సమకూడి జరుగుతాయి. ఆ సమయంలో రాజుగారు గేహజీని అడగటం, ఎలీషా గారి శిష్యుడిని అడగటం ఏంటి? ఎలీషా గారి శిష్యుడు కూడా ఏ సందర్భం చెప్తున్నాడు? ఎలీషా గారు గతంలో ఒక స్త్రీకి పుట్టిన బిడ్డను ఎలా బ్రతికించాడో ఆ సందర్భం చెప్తున్నాడు. అంటే ఎలీషా గారు చేసిన మహత్కార్యాలన్నీ అడిగాడు రాజుగారు. అందులో ఈ సందర్భం చెప్తున్నప్పుడు ఆ సందర్భానికి సంబంధించిన వ్యక్తే అక్కడికి ఎంటర్ అయిపోయింది. రాజునకు తెలియజెప్పుచుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవి చేయవచ్చాను. అంతటా గేహజీ, నా ఏలినవాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే, ఇదిగో ఇప్పుడే మన కళ్ళ ముందే ఉంది. మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా, అంటే తల్లి ఏం చేసింది? బిడ్డను కూడా తీసుకొని ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఇదిగో ఆ తల్లి ఈమె, ఆ బిడ్డ కూడా బతికించిన ఎలీషా గారు బతికించిన బిడ్డ వీడే అని చెప్పగా, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును, ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చాను. అంటే ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆ సమయంలో భూమి ఎవరో పండించుకున్నారు, ఆ ఇంట్లో ఎవరో కాపురం ఉన్నారు. ఆ ఇల్లు ఖాళీ చేయించాడు ఒక అధిపతిని నియమించి. అప్పటిదాకా ఆడు ఆ భూమి పంట 7 సంవత్సరాలు సాగు చేసుకొని తిన్నాడు కదా, ఆ తిన్న పంటను కూడా తిరిగి దాని పెనాల్టీగా అది ఇప్పించాడు. తిరిగి ఆ పొలం ఇప్పించాడు, ఇల్లు ఇప్పించాడు. 7 సంవత్సరాలు పండిన పంట ఎంతో కొంత పండింది కదా, ఆ పంట కూడా తిరిగి ఆమెకి ఇప్పించాడు. ఇమ్మని సెలవిచ్చాను. ఎలీషా దమస్కునకు వచ్చాను. ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగి అయి ఉండి దైవజనుడైన అతడు అక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని హజాయేలును పిలిచి ఈ దమస్కునకు వచ్చాడు. దమస్కును ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు, అన్యుడా ఇశ్రాయేలీయుడా? అన్యుడు. సిరియా రాజు అంటే అన్యుడు. ఈయన మొదటి బెన్హదదు కాదు. ఈయన బెన్హదదు అంటే ఆ సిరియాని పరిపాలించే వాళ్ళందరూ బెన్హదదు అని పెట్టుకుంటారేమో. ఆల్రెడీ మనకు ఒక బెన్హదదు మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయంలో కనపడతాడు. ఒకసారి చూడండి, 18వ వచనం, రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలో నుండి రాజనగరు యొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారం అంతయు తీసి తన సేవకుల చేతికి అప్పగించి హెజ్యోనునకు పుట్టిన టబ్రిమ్మోను కుమారుడును దమస్కులో నివాసము చేయుచు ఆరామునకు రాజులైన బెన్హదదునకు పంపి మనవి చేసిందమనగా, నీ తండ్రికి నా తండ్రికి సంధి కలిగి ఉన్నట్టు నీకు నాకు సంధి కలిగి ఉండవలను కనుక వెండి బంగారంలో తీసుకుని నీకు కానుకగా పంపించుతున్నాను. నీవు వచ్చి ఇశ్రాయేలు రాజైన బయషా నా యొద్ద నుండి తిరిగిపోవునట్టు నీకును నాకును కలిగిన నిబంధనను తప్పింపవాలనని
నీకును అతనికి కలిగిన నిబంధన తప్పింపవలనని వలెను. కాబట్టి బెన్హదదు రాజైన ఆసా చెప్పిన మాటకు సమ్మతించి, అంటే ఈ ఆసా ఏం చేశాడు? యూదుల రాజు బెన్హదదుని ఆశ్రయించాడు. ఈ సొమ్మంతా బెన్హదదుకి ఇచ్చి, ఇశ్రాయేలీలు నా మీదకు దాడికి వచ్చారు కాబట్టి ఇశ్రాయేలీని ఏం చేయాలి? నా నుంచి దూరం చేయాలని ఒక అన్య రాజుని ఆశ్రయించాడు. ఈ బెన్హదదు వేరు. ఇప్పుడు మనకు ఇక్కడ తటస్థించిన బెన్హదదు ఆయన కుమారుడు కావచ్చు. ఇతడు బెన్హదదు అన్యుడే, కాకపోతే ఇప్పుడు రోగంతో ఉన్నాడు. మరొక బెన్హదదు ఉంటాడు, మనకి 20వ అధ్యాయంలో కనపడతాడు. రాజుల 2వ గ్రంథం, మొదటి గ్రంథం 20లోనే ఉంటాడు. 21 చూడండి. తన యొద్ద గుర్రములను రథములను సమకూర్చుకున్న 32 రాజులుండగా సిరియా రాజైన బెన్హదదు, ఆ బెన్హదదు కుమారుడు ఈ బెన్హదదు, ఇతని కుమారుడు ఇతను అయ్యి ఉండొచ్చు, 3వ బెన్హదదు ఇతను. ఇప్పుడు మనం చదువుతుంది 7వ వచనంలో. ఎలీషా దమస్కునకు వచ్చాను. ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగి అయి ఉండి దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని, అంటే ఇశ్రాయేల్ రాజుకు కాక అన్ని రాజులకు కూడా ఏముంది? ఇశ్రాయేలీల్లో ఉన్న ప్రవక్త నిజం చెప్తాడు, ఖచ్చితంగా భవిష్యత్తు చెప్పగలిగిన సామర్థ్యం ఇశ్రాయేల్లో ఉన్న ప్రవక్తకే తెలుసు అనే ఆలోచన కలిగి, నాకు రోగం ఉంది, నా రోగం తగ్గిద్దా తగ్గదా అని ఒక వ్యక్తిని ఎక్కడికి పంపించాడు? దైవజనుడు అయిన అతని ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకుని హజాయేలుని పిలిచి, ఎవరితను? హజాయేలుని పిలిచి, హజాయేలు దేవుడు చూచినవాడు, పిలిచి నీవు ఒక కానుకను చేతబట్టుకొని దైవజనుడైన అతనిని ఎదుర్కొనబోయి, ఈ రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపెను. సిరియా రాజు బెన్హదదు అతని దగ్గర ఉన్న హజాయేలు, అంటే సైన్యాధిపతి కావచ్చు, హజాయేలుని పంపి ఏమని అడిగాడు? ఈ రోగం నుంచి నేను బతికి బట్టకడతానా, తిరిగి చచ్చిపోతానా, ఏదో ఒకటి నాకు చెప్పు, యెహోవా యొద్ద విచారణ చేసి చెప్పమను అని ప్రవక్త దగ్గరికి హజాయేలుని పంపించాడు. వెళుతూ ఏమిచ్చాడు? కానుకను ఇచ్చి పంపించాడు. కాబట్టి హజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో 40 ఒంటెల మోతంత కానుకగా తీసుకొని అతన్ని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి, ఎంత కానుక? కానుక అంటే ఏముంది మనకి? చిన్న గిఫ్ట్, ఇంత ప్యాకు. ఎన్ని ఒంటెలంట? 40 ఒంటెలు మోసే అంత కానుక. ఏదో చిరు కానుక అన్నట్టుంది కదా. 40 ఒంటెలు మోసే ఈ ఎంత బంగారమో ఎంత వెండో అది కానుకంట. ఒక కానుక 40 ఒంటెలు మోసే అంత కానుక తీసుకొని అతన్ని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి, అతను అంటే ఎవరు? ఎలీషా గారు. నిలిచి, నీ కుమారుడును సిరియా రాజునైన బెన్హదదు నాకు కలిగిన రోగం పోయి, ఇది ప్రవక్త కుమారుడంట, నీ కొడుకులు అంటూ ఉన్నాయా అని అర్థం. ఎట్ట కలుపుకుంటున్నాడు చూడు వరుస. చావు గొంతెమ్మ కోరికలు లాంటివి. నీ కుమారుడును సిరియా రాజైన బెన్హదదు నాకు కలిగిన రోగం పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్ను అడుగుటకు నన్ను పంపెనని చెప్పాను. అప్పుడు ఎలీషా, నీవు అతని ఎదుట వద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలగవచ్చునని చెప్పు. నువ్వు వెళ్ళిపోయి నువ్వు బాగుపడతావు, నీకు స్వస్థత కలిగిద్దని చెప్పు. అయినప్పటికీ అతనికి అవశ్యముగా మరణము సంభవించునని యెహోవా నాకు తెలియజేసినని పలికి, నువ్వు బతుకుతావు, అయితే నువ్వు వెంటనే చచ్చిపోతావు. ఇదేంటి? రోగంతో చచ్చిపోతే రోగంతో చచ్చాడు అనుకుంటారు, కానీ నీకు రోగం తగ్గి నువ్వు బతుకుతావు, కానీ నువ్వు వెంటనే చచ్చిపోతావు అంటే కన్ఫ్యూజన్, ఏం అర్థం కాల. నీకు ఈ రోగం నుంచి బాగుపడతానా లేదా అని అడగటానికి పంపిస్తే నువ్వు బాగుపడతావు, నువ్వు బతుకుతావు, కానీ చచ్చిపోతావు వెంటనే. మైండ్ పోయింది కదా. అంటే భవిష్యత్తు దేవుడు చూపించాడు, యెహోవా నాకు ఈ విషయం తెలియచేశాడు అని చెప్తున్నాడు. అప్పుడు హజాయేలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవనుడు అతన్ని తేరి చూచుచు కన్నీళ్లు
అలా ఈ మాట చెప్పాడు. వచ్చిన వ్యక్తి పేరేంటి? హజాయేలు. అతడి వైపు అలా చూస్తూ చూస్తూ ఉండగానే హజాయేలు ముఖం చిన్నపోయిందంట. మీకు అర్థమవుతుందా? ఒక నేరం చేసిన వ్యక్తి లేదా నేరం చేయబోయే వ్యక్తి కళ్ళల్లోకి మనం సూటిగా కాసేపు చూస్తే, యథార్థవంతులు సూటిగా చూస్తే వాళ్ళు డైరెక్ట్గా చూడలేరు. మీరు కొంతమంది మాట్లాడేటప్పుడు గమనించారో లేదో, ఇలా కళ్ళు కిందకు దించి ఇలా మధ్య కొంచెం అలా లుక్ వేసి మాట్లాడతారు. అంటే ఫేస్లో ఫేస్ పెట్టి ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడలేరు. అలా మాట్లాడలేరు అంటే ఏంటి అర్థం? సిగ్గు, బిడియం లేదా లోపలేదో దురాలోచన ఉంటేనే అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా చూసి మాట్లాడలేరు. చూపు పక్క తిప్పుకోనో తల వంచుకోనో మధ్య ఒక లుక్ వేసి మాట్లాడుతున్నారంటేనే ఏదో తేడా ఉంది అని అర్థం. గుర్తుపెట్టుకోండి, సైకాలజీ. హజాయేలు కళ్ళల్లోకి ఎలీషా గారు అలా సూటిగా చూసేసరికి కాసేపటికి ఆయనకు అర్థమైపోయింది, ఈ భవిష్యత్తు చెప్పాడు మగ రాజుగారికి, ఇప్పుడు నా వైపు ఇలా చూస్తున్నాడు ఏంటి అని. అంటే ఈ లోపల ఏముంది? ఏదో దురాలోచన ఉంది కాబట్టి నేను దొరికిపోయానేమో అని ఫీల్ అయ్యాడో ఏమో. మొహం ఏమైందంట? చిన్నబోవునంతగా కన్నీళ్లు రాచి ఆ మొహం వైపు చూడగానే ఆ మొహం చిన్నపోయింది. ఇప్పుడు ఈయనకి ఏడుపు వచ్చింది, ప్రవక్తకి ఏడుపు వచ్చింది. ఎందుకంటే భవిష్యత్తులో జరగబోయేది ఈయనకి చూపించాడు దేవుడు. అప్పుడు అన్నాడు, డైరెక్ట్గా చెప్పేశాడు, హజాయేలు నా ఏళ్ళని వాడబోయిన నీవు కన్నీళ్లు రాల్చేతవేమని అతన్ని అడుగగా ఎలీషా ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, ఇశ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు. ఇశ్రాయేలు గట్టి స్థలాన్ని నువ్వు కాల్చేస్తావు. ఈడెవడు? సిరియా యొక్క సైన్యాధిపతి అవ్వచ్చు. కాల్చివేయదు. వారి యవ్వనస్తులను కత్తి చేత హతము చేయదు. ఏంది? ఇశ్రాయేలీలో యవ్వనస్తుల్ని కత్తి చేత చంపేస్తావు. వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదు. ఇశ్రాయేలీ పిల్లలనంట కాళ్ళు పట్టుకొని నేలకేసి చపామని బండకి బట్టలు ఉతుకుతారు, చూసారా? ఇప్పుడు ఎవరు ఉతకట్లేదుగా. బండకి బట్టలు ఉతికినట్టుగా టపా వేసి కొట్టి చంపుతావు. వారి గర్భిణుల కడుపులను చింపివేయుదువు గనుక నీవు వారికి చేయబోవు కీడును నేను ఎరిగియుండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను. సిరియా రాజు బెన్హదదు పంపిస్తే నేను రోగంతో ఉంటానా, అలాగే చనిపోతానా, రోగం తగ్గి బాగుపడతానా అని కనుక్కొని రమ్మని హజాయేలును పంపిస్తే హజాయేలు వచ్చాడు. ప్రవక్త గారు ఏం చెప్పారు? నువ్వు తగ్గింది, నువ్వు బతుకుతావు, కానీ వెంటనే చచ్చిపోతావు అని చెప్పి అలా కాసేపు చూసేసరికి ఈయన మొహం చిన్నబోయింది. అప్పుడు భవిష్యత్తులో జరగబోయేదంతా చెప్పాడు. ఇశ్రాయేలీల్ని నువ్వు ఎలా చిత్రహింసలు పెడతావో, గర్భిణీ స్త్రీలను కడుపును కత్తితో ఎలా చీలుస్తావో, ఆ యవనస్తులు ఎలా చంపుతావో, పిల్లల్ని ఎలా బండకేసి కొడతావో, వాళ్ళ యొక్క గట్టి స్థలాల్ని ఎలా తగలబెడతావో, ఇదంతా నాకు చూపించాడు దేవుడు. అది చూసి భవిష్యత్తులో నువ్వు ఇలా చేస్తావని నాకు ఇప్పుడు దుఃఖం వచ్చింది అని చెప్పాడు. ఏంటి ఏడుస్తున్నావు అంటే ఈ విషయాలని చెప్పాడు ఎలీషా గారు. అప్పుడు ఏమంటున్నాడు చూడండి హజాయేలు. అందుకు హజాయేలు 13వ వచనం, కుక్క వంటి వాడనగు నీ దాసుడైన నేను ఇంత కార్యము చేయుటకు ఎంతటి వాడను కదా. ఏమన్నాడు? కుక్క వంటి వాడనైనా నీ దాసుడునకు నేను ఎంత గొప్ప పెద్ద కార్యం చేయటానికి నేను ఎంతటి వాడను అన్నాడు కదా. చాలామందిని మనం గమనించండి, కొన్ని వార్తలు వింటున్నప్పుడు వీడా ఇలాంటి పని చేశాడా, అసలు వీళ్ళు ఇలాంటి వాడు కాదే అనిపిస్తూ ఉంటుంది కదా. ఎంతమందిని అలా చూసాం. ఈమె ఎలాంటిదా, వీడు ఎలాంటి వాడా, ఎప్పుడు అర్థమైంది ఆ విషయం మనకి? ఏదో ఒక విషయంలో దొరికిపోయినప్పుడు, అది పేపర్కి వచ్చినప్పుడు, మీడియాలో వచ్చినప్పుడు, వీళ్ళు మొన్నటిదాకా ఇలా ఉన్నారు కదా, ఎంత అమాయకంగా కనపడ్డాడు, ఎంత కుట్ర ఉందా లోపల అనుకుంటాం. అది ఇంకా జరగలేదు కాబట్టి ఇప్పుడు అడిగితే ఏమంటున్నాడు? నేనేంటి అలాంటి వాడిని, కుక్కలాంటి వాడిని, నేను అలా చేయటం ఏంటి? మీకు వచ్చిందే రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్నట్టుగా ఎంత నమ్మబలుగుతున్నాడో చూడండి అని అతనితో అనగా ఎలీషా అతడు నీవు సిరియా మీద రాజు అవుదు అని యెహోవా నాకు బయలుపరిచి ఉన్నాడని నువ్వు ఇశ్రాయేలుని ఇలా చేసి సిరియా మీద నువ్వు రాజు అవుతావు. ఆల్రెడీ ఈ రాజు ఉన్నాడు కదా, ఇతను ఎలా రాజు అవుతాడంటే దేవుడు భవిష్యత్తు చూపించాడు. వెంటనే వెళ్ళిపోయాడు.
14వ వచనం. అతడు ఎలీషాను విడిచి వెళ్ళి తన యజమాని యొద్దకు రాగా ఎలీషా నీతో చెప్పినదేమని అడుగగా అతడు నిజముగా నీవు బాగుపడదు అని అతడు చెప్పానని. ఏం చెప్పాడయ్యా ప్రవక్త? రోగం తగ్గిద్దన్నాడా తగ్గదన్నాడా అంటే నిజంగా నువ్వు బాగుపడతావు అని చెప్పాడు ప్రవక్త అని చెప్పాడు. ఈ విషయం ఎవరెవరికి తెలుసు? ఎలీషా గారికి తెలుసు, హజాయేలుకు తెలుసు, ఇప్పుడు రాజుగారికి తెలుసు. ఇంకా ఎవరికి తెలియదు ఈ విషయం కదా. ఆ మాట చెప్పాడు. చెప్పి అయితే మరునాడు హజాయేలు ముదురు బట్ట తీసుకొని నీటిలో ముంచి రాజు ముఖం మీద పరచగా అతడు చచ్చాను. అంటే ఊపిరాడకుండా చచ్చాడు. రోగం ఇంకా బాగుపడలా, ఆల్రెడీ రోగి. మంచి మందపాటి బట్ట నీళ్ళలో ముంచితే బరువు అయిద్దా తగ్గిద్దా? బరువు పెరిగిద్ది. ఆ బరువుకి ఎవరు ఉత్తలా ముదురు బట్ట తీసుకొని నీళ్ళల్లో ముంచి ఏం ఐడియా వేసాడు చూడండి. హజాయేలా మజాక కదా. ముదురు బట్ట తీసుకొని నీళ్ళల్లో ముంచి రాజు మీద వేసేసాడు అంతే. వత్తలేదు. మామూలుగా దిండేసి ఒత్తి చంపుతూ ఉంటారు చాలామంది కదా. అవేం చేయాల, ముదురు బట్ట తీసుకొని తడిపి ఆయన మొహం మీద వేస్తే చచ్చిపోయాడు. తెల్లారి జరిగింది ఇది. మరునాడు నీటిలో ముంచి రాజు ముఖం మీద పరచగా అతడు చచ్చాను. అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజండి. అంటే ఈయన ఇట్లా చెప్పాడో లేదో, అలా వెళ్ళాడో లేదో వెంటనే అమలుపరిచేశాడు. అహాబు కుమారుడును ఇశ్రాయేలు వారికి రాజునైన యెహోరాము ఏలుబడిలో 5వ సంవత్సరమందు యెహోషాపాతు యూదా రాజై ఉండగా అహాబు కుమారుడును ఇశ్రాయేలు వారికి రాజునైన యెహోరాము ఏలుబడిలో. అంటే అహాబు కుమారుడు పేరేంటి? ఇంకొక కుమారుడు ఉన్నాడు అహజ్యా. అహజ్యా పెద్దవాడు కాబట్టి అహజ్యా చనిపోయిన తర్వాత ఇతను రాజాడు యెహోరాము. ఇది ఇశ్రాయేలీల రాజు పేరు యెహోరాము, గుర్తుపెట్టుకోండి. అంతకుముందు చెప్పాను, మరలా వచ్చింది కాబట్టి రిపీట్ చేస్తున్నాను. 5వ సంవత్సరం మందు యెహోషాపాతు యోధా రాజై ఉండగా యోధా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలన ఆరంభించాడు. ఇశ్రాయేలీని ఏలుతున్న వ్యక్తి యెహోరాము, యూదుల్ని ఏలుతున్న వ్యక్తి యెహోరాము. అతడు ఏలన ఆరంభించినప్పుడు 32 ఏండ్ల వాడై ఉండి, ఎవరు? యూదుల్ని పరిపాలిస్తున్న యెహోషాపాతు కుమారుడైన యెహోరాము. అతను ఏలన ఆరంభించినప్పుడు 32 ఏండ్ల వాడై ఉండి యెరూషలేమునందు 8 సంవత్సరములు ఏలెను. యూదులను పరిపాలించిన యెహోరాము 32 ఏళ్లప్పుడు సింహాసనం ఎక్కి 8 సంవత్సరాలు యూదుల్ని పరిపాలించాడు. అతడు ఏలన ఆరంభించినప్పుడు 32 ఏండ్ల వాడై యెరూషలేమునందు 8 సంవత్సరములు ఏలెను. అతడు అహాబు కుమార్తెలు పెళ్లి చేసుకొని ఉండెను గనుక అహాబు కుటుంబీకుల వలె ఇతడును ఇశ్రాయేల్ రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతను. అహాబు చేసుకుందే అన్యురాల్ని, యెజబెల్ని కదా. ఇశ్రాయేలీలు ఎప్పుడు అన్యుల్ని చేసుకోకూడదు. ఇప్పుడు ఈ యెహోరాము ఎవరిని చేసుకున్నా అంటే అహాబు కూతుర్ని చేసుకున్నా అంట పోయి. అంటే యూదులు ఇశ్రాయేలీల్లోని అన్యుల్ని చేసుకున్న అహాబు కూతుర్ని చేసుకున్నాడు. చేసుకున్నప్పుడు మామగారి ప్రభావం, ఆ కూతురు ప్రభావం ఈయన మీద ఉంటుంది కాబట్టి ఇశ్రాయేలీలు దేవుని ఎలా అవిధేయతగా ఉన్నారో ఇప్పుడు యూదులు కూడా యెహోరాము వలన ఏమైపోయారు? దేవునికి అవిధేయులుగా మారిపోయే పరిస్థితి ఏర్పడింది. 19వ వచనం. అయినను యెహోవా సదాకాలము తన సేవకుడకు దావీదునకు అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చి ఉండెను గనుక అతని జ్ఞాపకము చేత యోధాను నశింపచేయుటకు ఆయనకు మనస్సు లేకపోయాను. ఇశ్రాయేలీలు అయితే రాజులందరూ చెడిపోతున్నారు. యూదుల్లో మాత్రం అక్కడక్కడ కొంతమంది మంచి మంచి రాజులు, దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు చేసే రాజులు ఉంటున్నారు. ఇప్పుడు ఈ యెహోరాము ఆ యెహోరాము సిస్టర్ని పెళ్లి చేసుకున్నాడు. అంటే అహాబు కుమార్తె యెహోరాముకి ఏమైంది? చెల్లెలో అక్కో ఏదో అయింది. ఆమెను చేసుకోవటం వల్ల ఏమైందంటే వాళ్ళ సాంప్రదాయం వీళ్ళ సాంప్రదాయాలు కలిపి మొత్తానికి అన్యులుగా మారిపోయేసారి పరిస్థితికి వచ్చింది. ఇతను కూడా దేవుడు మొత్తాలనుకున్నాడు, కానీ దావీదు గారికి ఇచ్చిన మాటను బట్టి శేషం నిలుపుతాను, నీ గర్భంలోంచి వారసులు వస్తారు, ఆ సింహాసనం నీకే నీ కుటుంబానికే ఉంటుందని దేవుడు దావీదు గారికి ఇచ్చిన మాటను బట్టి ఈ యెహోరాము దుర్మార్గ పనులు చేసిన ఆ సింహాసనం అలా ఉంచాడు. అతని దినముల్లో ఏదోమీయులు యోధారాజునకు ఇక లోబడుట మాని అతని మీద తిరుగుబాటు చేసి
తమ మీదనొకని రాజుగా నియమించుకొనినందున ఆ దినాల్లో ఏదోమీలు అంటే ఏశావు సంతానం ఏం చేశారంట, ఈ ఏదోమీలు యోధారాజులకు ఇక లోబడుట మాని, అంటే యూదులు పాడైపోయారు, అన్ని దేవతల్ని ఆరాధించలేకే అన్యులకి ఇప్పుడు అలసైపోయింది. ఏదోమీలు అప్పటిదాకా వీళ్ళకి లోబడ్డారు యూదులకి, ఇప్పుడు తిరుగుబాటు చేశారు. ఎందుకు? వీళ్ళు దేవుడి మీద తిరుగుబాటు చేశారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏదోమీలు యూదుల మీద తిరుగుబాటు చేశారు. వీళ్ళకి లోబట్టం మానివేసి అతని మీద తిరుగుబాటు చేసి తమ మీద ఒకరిని రాజుగా నియమించుకొనినందున యెహోరాము తన రథములన్నిటినీ తీసుకొని పోయి జాయీరు అను స్థలమునకు వచ్చి రాత్రి వేళ లేచి తన చుట్టూనున్న ఏదోమీలను రథముల మీద అధిపతులను హతము చేయగా జనులు తమ తమ గుడారములకు పారిపోయిరి. రాత్రి ఏం జరిగింది? రథములన్నిటినీ తీసుకొని పోయి జాయీరు అను స్థలమునకు వచ్చి రాత్రి వేళ లేచి తన చుట్టూనున్న ఎదోమీలను రథముల మీద అధిపతులను హతము చేయగా జనులు తమ తమ గుడారాలకు పోయిరి. అయితే నేటి వరకు ఎదోమీలు తిరుగుబాటు చేసి యోధా వారికి లోబడకయే ఉన్నారు. మరియు ఆ సమయమందు లిబ్నా పట్టణమును తిరుగుబడెను. ఎదోమీలతో పాటు లిబ్నా పట్టణం కూడా ఈ యూదుల మీదకి తిరగబడింది. ఒక రాజు ఎప్పుడైతే తిరగబడ్డారో పక్కనోడికి కూడా అలసైపోతాం కదా. మనం బంధువుల్లో కూడా ఒక వ్యక్తిని చులకనగా మాట్లాడితే పక్కనోడు కూడా ఆ వ్యక్తిని చులకనగా మాట్లాడారు. అసలు వీళ్ళు ఇంతమంది ఈయన మీద తిరుగుబాటు చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా తిరగబడ్డారు కాబట్టి అందరు కలిసి అయిపోయారు. మొదట ఏదోమీలు తిరగబడ్డారు, వీళ్ళని చంపారు. చాలామంది రథాధిపతుల్ని వాళ్ళని చంపిన వాళ్ళు మాత్రం తిరుగుబాటు మానల. ఏదోమీలు ఎప్పుడు యూదుల మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. వీళ్ళతో పాటు లిబ్నా వారు కూడా వీళ్ళ మీద తిరుగుబాటు చేయటానికి వాళ్ళు కూడా ప్రేరేపించబడ్డారు. 23 యెహోరాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాన్ని అంతటిని గూర్చి యోధారాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. యెహోరాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల సమాధిలో దావీదు పురమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయను. ఎన్నో అహజ్యా అయిన? రెండో అహజ్యా. ఒక అహజ్యా అహాబు కుమారుడు, ఇశ్రాయేల్ రాజు అయిన అహాబు కుమారుడు. ఈ అహజ్యా యూదుల రాజు అయిన యెహోరాము కుమారుడు. అహజ్యా అని పేరుండగానే ఇద్దరు ఒకటే అనుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఒక ఆయన ఇశ్రాయేల్ రాజు అయిన అహాబు కుమారుడైన అహజ్యా, ఆయన చనిపోయినాక ఒక యెహోరాము ఇశ్రాయేల్కి రాజు అయ్యాడు. ఈ అహజ్యా యెహోషాపాతు కుమారుడైన యెహోరాము యొక్క కుమారుడైన అహజ్యా. ఓకే, అతనికి మారుగా రాజు అయిన. 25వ వచనం. అహాబు కుమారుడును ఇశ్రాయేల్ రాజునైన యెహోరాము ఏలుబడిలో 12వ సంవత్సరమందు యోధా రాజు అయిన యెహోరాము కుమారుడైన అహాబు కుమారుడు ఇశ్రాయేల్ రాజునైన యెహోరాము ఏలుబడిలో, అంటే ఈ యెహోరాము చనిపోయాడు, ఆ ఇశ్రాయేల్ రాజు కుమారుడు యెహోరాము ఉన్నాడు. 12వ సంవత్సరమందు యోధా రాజు అయిన యెహోరాము కుమారుడైన అహజ్యా ఏలనారంభించెను. అంటే ఇశ్రాయేల్ రాజు అయిన యెహోరాము 12 సంవత్సరాలు ఏలుతున్నప్పుడు 12వ సంవత్సరంలో ఈ యూదుల రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా స్టార్ట్ అయ్యాడు ఇది పరిపాలించటం. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 22 ఏండ్ల వాడయ్యుండి యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. 22 ఇయర్స్ అప్పుడు రాజు అయ్యాడు యూదుల్ని పరిపాలించడానికి అహజ్యా. ఎంతకాలం ఏలాడంట? 1 ఇయర్ మాత్రమే ఏలాడు. అతని తల్లి పేరు అతల్యా. అతల్యా అంటే ఈ అహజ్యా భార్య పేరు చెప్పండి. అహజ్యా అంటున్నా. యెహోరాం భార్య పేరు అతల్యా. అహజ్యా తల్లి పేరు అతల్యా. అంటే ఈ తల్లి ఎవరికి భార్య? యూదుల రాజుగా ఉన్న యెహోరాం భార్య. ఈ భార్య ఎవరి కూతురు? యెజబెలు, అహాబు యెజబెలు కూతురు. అంటే టోటల్గా విగ్రహారాధనలోంచి వచ్చిన ఫ్యామిలీయే ఇదంతా. అర్థమైందా? అటుపోయి యూదుల్లో చేరింది. ఆ ఇశ్రాయేలీల్లో నుంచి అహాబు చేసిన ఆ తప్పు ఆ వంశపారంపర్యంగా ఎలా వస్తుందో చూడండి. ఇది 3వ తరం.
ఆహాబు నుంచి అహజ్యా తర్వాత యెహోరాము తర్వాత ఇదిగో ఇప్పుడు ఆహాబు కూతుర్ని యూదుల రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా పెళ్లి చేసుకున్నాడు. మొత్తానికి యెజెబెలు వారసత్వం ఇది ఇక్కడ దాకా తగలబడింది. ఆమె పేరేంటంట? అతల్య. మహానుభావుడు. యూదుల్ని పరిపాలించిన ఇశ్రాయేలీల్లో స్త్రీ పరిపాలన లేదు, యూదుల్లో స్త్రీ పరిపాలన లేదు, కానీ ఏమో బలవంతంగా సింహాసనాన్ని చేజిక్కించుకుంది. కుట్రతో సింహాసనాన్ని చేజిక్కించుకొని బలవంతంగా పరిపాలించిన ఒకే ఒక్క స్త్రీ అతల్య, యూదుల్ని పరిపాలించింది. ఎన్నో వచనం? 26. ఈమె ఇశ్రాయేల్ రాజైన ఒమ్రీ కుమార్తె. అతడు ఆహాబు కుటుంబీకుల ప్రవర్తనను అనుసరించుచు వారి వలనే యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఎవరి వలె? ఇశ్రాయేలీల వలె. ఆహాబు కుటుంబీకుల వలె అంటే ఆహాబు యెజెబెలు వాళ్ళ వారసత్వం అంతా దేవునికి వ్యతిరేకంగా బతకటమే సరిపోయింది కాబట్టి వాళ్ళ వలన ఈమె కూడా అతల్య కూడా ఏం చేసింది? చెడుతనము, యెహోవా దృష్టికి చెడుతనము జరిగించాను. అతడు ఆహాబు ఇంటి వారికి అల్లుడు. ఎవరు? అహజ్యా. అతడు ఆహాబు కుమారుడైన యెహోరాముతో కూడా రామోత్గిలాదునందు సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయ బయలుదేరగా. హజాయేలు ఎవరు? సిరియా రాజుని చంపి సింహాసనం ఎక్కిన రాజు. సిరియా రాజు బెన్హదదుని చంపి, కరెక్టే, సిరియా రాజు బెన్హదదుని చంపి సింహాసనం ఎక్కిన వ్యక్తి. ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తే భవిష్యత్తు చెప్తే అదే జరిగింది. మంచి మందపాటి దుప్పట తడిపేసి చంపేసి ఇతను రాజు అయ్యాడు. ఇప్పుడు ఈ రాజు ఎవరితో కలిశాడు? యూదుల రాజు అయిన అహజ్యాతో కలిశాడు. అర్థమైందా? అతడు అహాబు కుమారుడైన యెహోరాముతో కూడా రామోత్గిలాదునందు సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయ బయలుదేరగా సిరియన్లు యెహోరామును గాయపరిచిరి. యెహోరాము ఇశ్రాయేల్ రాజు ఎవరితో కలిశాడు? సిరియా రాజైన హజాయేలుతో కలిశాడు. ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్తే ఇశ్రాయేల్ రాజుని వాళ్ళు గాయపరిచారు. 28వ వచనం. అతడు అహాబు కుమారుడైన యెహోరాముతో కూడా రామోత్గిలాదునందు సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయ బయలుదేరగా ముగ్గురు కలిసి వెళ్ళిపోయారు. సిరియన్లు యెహోరామును గాయపరిచిరి. రాజైన యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో రామాలో యుద్ధము చేసినప్పుడు సిరియన్ల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకొనుటకై యెజ్రెయేలు ఊరికి తిరిగి రాగా యోధా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా అహాబు కుమారుడైన యెహోరాము రోగియాయనని తెలుసుకొని అతన్ని దర్శించుటకై యెజ్రెయేలు ఊరికి వచ్చాను. యెహోరాముకి దెబ్బలు తగిలి ఎక్కడికి వెళ్ళిపోయాడు? యెజ్రెయేలుకి ఊరికి తిరిగి బాగు చేసుకోవటానికి తిరిగి వచ్చినప్పుడు అతనికి గాయాలు తగిలియని అహజ్యా ఏం చేశాడు? యెహోరాము రోగి అయి ఉన్నాడని చెప్పేసి అక్కడికి యెజ్రెయేలు ఊరికి అహజ్యా వచ్చాడు. ఎవరిని చూడటానికి? యెహోరాముని చూడటానికి. వీళ్ళిద్దరూ బావబామర్దులు అవుతారు కాబట్టి చూడటానికి అక్కడికి వచ్చాడు. ఇంతటి తాపేద్దాం. మిగతా భాగం వచ్చే వారం ధ్యానం చేద్దాం. 8వ అధ్యాయము కంప్లీట్ చేసుకున్నాం. 9వ అధ్యాయము వచ్చే వారం నుంచి ప్రారంభిద్దాం. ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, స్తుతులకు పాత్రుడా, సర్వసృష్టికి ఆధారభూతుడా, ఆనాడు ఇశ్రాయేల్ రాజులు, యోధా రాజులు వారి యొక్క చరిత్రను మా కళ్ళకు కట్టినట్టుగా మీరు వాక్యం ద్వారా చూపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఒకప్పుడు మీరే వారిని పరిపాలిస్తూ, మీరే వారికి న్యాయాధిపతిగా ఉంటూ, మీ కాపుదలలో వారిని పోషిస్తూ, వారిని సంరక్షిస్తూ, వారిని కాపాడుతూ ఉంటే అన్యుల ఆచారం ప్రకారంగా అన్యుల వలె మరి మాకు కూడా కనపడే ఒక రాజు కావాలి అని వారు అడిగినప్పుడు వారికి రాజునిచ్చారు. అక్కడి నుంచి రాజుల వంశం మరి అభివృద్ధి చెందుతూ ఇశ్రాయేలీలు యూదులుగా విడిపోయి
ఇశ్రాయేలుని కొంతమంది రాజులు, యూదులను కొంతమంది రాజులు పరిపాలిస్తున్న విషయాలు ఒక్కొక్కటి మాకు చూపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇగోనైనా మరి ఇశ్రాయేలు భయంకరులుగా మారిన పరిస్థితుల్లో యూదులు కాస్త కోస్తో మీకు అనుకూలంగా మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్న సందర్భాలు మేము చూసాం. కానీ ఎప్పుడైతే ఇశ్రాయేలు వారితో యూదా వారు వియ్యాలు పొందటానికి ముందుకొచ్చారో, ఇశ్రాయేలు రాజు ఆహాబు ఎప్పుడైతే అన్యశ్రీ అనే యెజబెలును వివాహం చేసుకున్నాడో మరింత క్లిష్టమైన పరిస్థితుల్లోనికి వారి పరిస్థితి దిగజారిపోయింది. అయినా మీరు ప్రేమిస్తూ వారిని కాపాడుతూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో శత్రురాజుల నుంచి సైతం ఇశ్రాయేలుని కాపాడుతూనే ఉన్నారు. ఆ యొక్క ప్రేమ వారికి అర్థం కాకపోగా మరింతగా దిగజారుడు తనాన్ని వారు కలిగి ఉండి మీకు ఉగ్రతకు పాత్రులుగా మారిపోయిన స్థితిలో ఇటు యూదులు కూడా భయంకరులుగా మారిన సందర్భాలు మేము చూసామునైనా. దానికి తగిన ఫలాన్ని వారికి మీరు ఇస్తూ ఉన్నారు. అవి కూడా మాకు అర్థమవుతున్నాయి. దాన్ని బట్టి మేము ఎంత మెలకువగా ఉండాలో, మీకు ఎంత విధేయులుగా ఉండాలో, మీ ఉగ్రతకు పాత్రులుగా కాకుండా మా పితరుల వలె మేము మీకు ఆయాసాన్ని కలిగించకుండా ఎంత జాగ్రత్తగా ఉండాలో మాకు ఆత్మీయమైన పాఠాలు నేర్పిస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగోనైనా వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. ఈ వాక్యముతో ప్రతి ఒక్కరికి ఆదరణ, నెమ్మది దయచేయమని కోరుకుంటూ, వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా మీ చిత్తమైతే ప్రతి అవసరత క్రీస్తులో తీర్చి తద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు, కృతజ్ఞతాస్తుతులు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు యొక్క వెలుగయ్యున్న నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.